ఇయా కుక్షి విపరీ కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల దాకా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్లో. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందులో సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నారా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు తులారాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తులారాశి వారికి 5వ స్థానంలో, పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ రాహుగ్రహ సంచారం 5వ స్థానం అనేటటువంటిది సంతానం మీద దుష్ట ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళ చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, తద్వారా గాయాలు చేసుకోవటము, తద్వారా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగటము, అనవసరమైనటువంటి మనశ్శాంతి లేకుండా పోవటము, దెబ్బలు తగిలించుకున్న కారణంగా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ తులారాశి వారికి రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. శని చాలా శుభుడు. 6వ స్థానంలో ఉండటం వల్ల శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, అప్పు ఉంటే తీర్చగలుగుతావు, అప్పు కావాలంటే అప్పు పుడుతుంది. ఈ విధంగా మనకి అనేక రకాలైనటువంటి జరుగుతుంటుంది. అప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కూడా 6వ స్థానంలో శని ప్రభావం వల్ల కలుగుతాయి. ఇకపోతే 7వ స్థానంలో కుజుడు ఒక 20 రోజుల పాటు 7వ స్థానంలో కుజుడు ఒక 20 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తద్వారా ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావడం ద్వారా మనకి అనుకున్న లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు. అలాగే భార్యాభర్తలు అనుకున్నంత సుఖాన్ని కూడా పొందలేకపోతూ ఉంటారు. ఇక్కడ కీచులాట ద్వారా ఇంట్లో గంట మనశ్శాంతి లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మిగతా 10 రోజులు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ మనకి ఈ కుజుడు ఎవరో మనకు ఆప్తులు, బంధువులు ఎవరో కొంచెం హఠాత్తుగా చనిపోయారు అనేటువంటి దుర్వార్తలు వినటము, అలాగే ధన నష్టం, హఠాత్తుగా ధన నష్టం, కలహాలు, అలాగే మనకి పరాభవాలు, అవమానాలు, ఇవన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రవి కూడా అష్టమ స్థానంలో 15వ తారీఖు వరకు ఉన్నారు. అష్టమ స్థానంలో రవి కూడా సేమ్ కుజుడు ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నారో అదే ఫలితాలు. ఆప్తమిత్రులు ఎవరో చనిపోవటము, లేకపోతే దుఃఖం, ధన నష్టం, కలహాలు, అవమానాలు, ప్రభావాలు, ఇవన్నీ కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి రవి 15 రోజుల పాటు, కుజుడు ఒక 10 రోజుల పాటు ఇస్తూ ఉన్నారు. ఇక భాగ్యస్థానంలోకి వస్తే గురువు 1 రోజు ఉన్నారు. ఆ 1 రోజు మనం పెద్ద పరిగణలో తీసుకోవచ్చు, పని 30 రోజుల్లో, కానీ తీసుకోవాలి. ఆ 1 రోజులో కూడా అద్భుతాలు జరగవచ్చేమో. కాబట్టి 9వ స్థానంలో గురువు ఉండటం వల్ల అది చాలా భక్తిగా ఉంటారు ఆ రోజు. అలాగే అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది, లేదా వివాహం కుదరడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. తదుపరి ఆ గురువు దశమ స్థానంలోకి ప్రవేశించి అక్కడ 29 రోజుల పాటు గురువు అక్కడే ఉండడం జరుగుతుంది. దశమ స్థానంలో గురువు కూడా ఉపయోగకారి కాదు. వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన
ఎవరు ఏ వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నారో ఆ వృత్తిలో కొన్ని ఇబ్బందులు ఎదురుపడుతూ ఉంటాయి గురు యొక్క సంచారం వలన. ఇకపోతే శుక్రుడు భాగ్యస్థానంలో ఒక 8 రోజులు, ఒక 22 రోజుల పాటు దశమ స్థానంలోను ఆయన శుక్రుడు యోగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2 స్థానాలలోనూ కూడా పూర్తిగా శుభుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారు గుళ్ళు, గోపురాలు తిరగడం, భక్తి ఇవన్నీ ఉంటే దశమ స్థానంలోకి వచ్చాక ఇక్కడ 22 రోజుల పాటు మీరు ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి ఎవరు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి, ముఖ్యంగా కళాకారుల విషయాన్ని మనం తీసుకోవాల్సి వస్తే టీవీలో పనిచేసేటటువంటి వారికి, సినిమా రంగంలో పనిచేసేటటువంటి వారికి వీరందరికీ కూడా వాళ్ళకి అప్లిఫ్ట్ అంటే పైకి ఎదుగుదలకి కారణమవుతారు. దాన్ని రాణిస్తారు, వృత్తిలో రాణిస్తారు అని చెప్పచ్చు. మనం ఈ విధంగా శుక్రుడు మనకి పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇంకా బుధుడు తీసుకున్నట్టయితే 9వ స్థానంలో ఒక 22 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ 9వ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద ఉపయోగకారి కాదు. తండ్రి గారి విషయంలోను, వాహన విషయ సౌఖ్యంలోను, అట్లాగే దైవభక్తి, ఉపాసన ఇట్లాంటి వాటిల్లో కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు. అదే బుధుడు మళ్ళీ దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ 8 రోజులు ఉన్నారు. ఆ 8 రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని మనకి స్పష్టంగా గోచరింపజేస్తాడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం పూర్తి శుభ ఫలితాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే లాభస్థానం కాబట్టి అక్కడ మీరు ఏది ముట్టుకున్న లాభమే. అనుకోని లాభాలు కూడా మీరు పొందగలుగుతారు. ఏదైనా వ్యవహారం కొత్తగా మొదలు పెడితే అందులో పూర్తి ఆధిక్యత, విజయాన్ని పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ ఏకాదశ స్థానంలో ఉన్న కేతు వల్ల మనకు కనపడుతున్నాయి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మనకి శని పూర్తి శుభుడు, శుక్రుడు పూర్తి శుభుడు, బుధుడు పాక్షికంగాను, కేతువు పూర్తిగాను, అంటే 3 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను మీకు అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తున్నాయి. ఒక రకంగా బాగుందని చెప్పవచ్చు. ఏదైనా ప్రతికూల గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహ జపాలు రోజు చేసుకోండి. తద్వారా ప్రతికూల గ్రహాలు అనుకూలంగాను, అనుకూల గ్రహాలు మరింత అనుకూలంగాను మారే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.